రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు అది 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 ఆయన ఆనందమట. దేని ఎందట? నా అంతరంగ పురుషుడు లోపల నా ఆత్మ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి ఏమవుతుందట అంటే వాక్యము చదువుతున్నా, వింటున్నా, చెబుతున్నా పౌలు గారికి ఏముంది ఇప్పుడు? ఆనందం. ఆనందం. వాక్యం వినడం ఆనందం, వాక్యం చెప్పడం ఆనందం, వాక్యం నేర్చుకోవటం ఆనందం. ఏమంటే అసలు బైబిల్ చరిత్రలో మీరు చూడండి, పౌలు గారి గురించి మీరు నేర్చుకున్న మాట ఏంటంటే, చదువుతున్న మాట ఏంటంటే, ఆయన గమలీయేలనే ప్రవక్త పాదాల దగ్గర కూర్చుని ఏమి నేర్చుకున్నాడట? అసలు ధర్మశాస్త్రం నేర్చుకోవడానికి ఒక మంచి యవ్వనస్తుడు, నిండు యవ్వనుడు కదండి సౌలు. అప్పటికి యవ్వనంలో ఉన్న అతను గమలీయేలు పాదాల దగ్గర ఎందుకు కూర్చున్నాడు? వాక్యం నేర్పండి, నాకు వాక్యం నేర్పండి. ఒక యవ్వనస్తుడు వాక్యం కోసం ఒక ప్రవక్త కాళ్ళ దగ్గర కూర్చున్నాడా? వాక్యం అంటే అంత పిచ్చి అండి సౌలుకి. అప్పటి నుంచే ఎంత పిచ్చి. పౌలుగా మారిన తర్వాత, యేసుప్రభు అర్థమైన తర్వాత, యేసుప్రభు మరిన్ని జ్ఞాన సంగతులు చెప్పిన తర్వాత, ఈ జ్ఞానం కొరకు, ఈ వాక్యం కొరకు నేను ఏ త్యాగానికైనా సిద్ధం. నాకు ఆస్తి వద్దు, వివాహం వద్దు, పిల్లలు వద్దు, అధికారం వద్దు, అన్నిటి పెంట పెంట పెంట. నా ప్రభు వాక్యము, సేవ, సంఘము, ఆత్మల రక్షణ, నేను ఇలా పరిచర్య చేస్తే నా పరలోకంలో కనతండ్రికి సంతోషం 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 అనుకుని అన్నిటినీ త్యాగం చేశాడు కదా. అంటే ఈ సంతోషం ఆయనలో పుట్టడానికి బేసం ఎక్కడ పడింది, దేనిని బట్టి అంటే ఇదే. ఆయనకి ఏదంటే ఆనందమట? ధర్మశాస్త్రం, వాక్యం అంటే ఆనందం.